ఇవాళ కనబడుతున్న నీకు అవినీతి ఆనాడు ఎందుకు కనబడలేదు? పంపకాల్లో డెఫినెట్గా తేడాలు ఉండొచ్చు. అవినీతి జరిగింది వాస్తవం. కొంత కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు కొంత ఎక్కువ వాటా తీసుకుని ఉంటారు. వాటాల్లో తేడాలు తప్ప ప్రజా సొమ్ము మాత్రం దుర్వినియోగం జరిగింది, దోపిడీ జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు నేను కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. నిజంగా కూడా కాంట్రాక్టర్ ప్రమేయం ఉంటే దాని మీద కూడా విచారణ జరపాల్సింది ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇచ్చారో అంత స్పష్టత ఉంటుంది. ఇట్స్ అ వైట్ డాక్యుమెంట్, ఓపెన్. అంత మాత్రాన అందులో వారి పాత్ర ఉంటే ఉపేక్షిస్తామనే మాట లేదు. నేను ఎందుకే మీరు అనే ప్రశ్నకి నేను ముఖ్యమంత్రి గారికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాంటి నిజంగా ఒక కాంట్రాక్టర్ అనేవాడు పనిచేస్తాడు, డబ్బు సరే పనిచేస్తాడు. పని చేయకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. కాంట్రాక్టుల ప్రమేయం ఎంత ఉంటుంది? ప్రభుత్వం నడిపే అధినేత చేతుల్లో మొత్తం ఉంటుంది. కట్టినప్పటికి కూడా అజమాయిషీ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ. ఆ అజమాయిషీ నడిచింది కాబట్టి ఆనాడు తప్పిదాలు జరుగుతాయి. నిజంగా రిపోర్టర్స్ చర్యలు ఉంటాయి. కవిత వెంట రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ గుసగుసలాడుతున్నాడు. ఇప్పుడేమో సంతోష్ హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డికి ఏమవసరమే ఆ ఎవరంటే ఉండేది? ఇలా మా ఇంట పడడానికి తలతలాడుతున్నారు జనం, కానీ మేమెవరంటే ఉండే అవసరం మాకేమున్నది? కవిత కోన్ కిస్కా మాకు, హరీష్ రావుతో మాకు సంబంధం ఏంది? బీజేపీ అవినీతి పరులందరూ కూడా ఒకే కోణంలో చూస్తాం మేము. రేవంత్ రెడ్డి అనే వారికి ఇవాళ ఎవరినో ఎంటేస్కి రావాల్సిన అవసరం కానీ ఎవరినో వత్తాసు పలకాల్సిన అవసరం కానీ మాకు లేదు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టి ఇలా విచారణ జరిపాము, వాస్తవాలు బయటికి తీసుకొచ్చాము. అది మేము విచారణ చేపట్టి నుంచి మా మీద ఏమంటా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కేసీఆర్ మీద కక్ష కట్టి ఈ విచారణ చేపడుతున్నారండి. ఎందుకు విచారణ చేపట్టాము? ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అని, అవినీతి జరిగింది కాబట్టి వాస్తవాలు బయటకు తీసుకొస్తామని. ఇలా చర్యలు తీసుకోవచ్చు. గోస్ట్ కమిషన్ ఇచ్చిన మరుసటి రోజు అరెస్ట్ చేయవచ్చు. బట్ మీ ద్వారా వాళ్ళు ఏమంటారు? రేపు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు, వీళ్ళకి మా మీద కక్ష ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారు. ఇంకా కొంత స్పష్టత ఇచ్చి ఇంకొంత నిష్పక్షపాతంగా ఉన్నాం మేమని చెప్పడానికే సిబిఐకి ఇచ్చాం. డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో ఆ రకంగా వివరించింది సిబిఐ. ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం. సిబిఐ కానీ ఈడీ కానీ ఇంకో ఏజెన్సీ లేదు కదా. కేంద్రంలో ఉన్న ఏజెన్సీ సిబిఐ కాబట్టి సిబిఐకి ఇవ్వాల్సి వచ్చింది. డెఫినెట్గా అందుకే ఇప్పుడు ఆ అనుమానం నివృత్తి చేసుకోవాలంటే తగిన వెంటనే విచారణ జరిపి దోషులు శిక్షించే అవకాశం బీజేపీ నాయకులకు ఉంది. వాళ్ళ హైకోర్టు ఏం చెప్పింది? 7th తదుపరి విచారణ వరకు ఆపాలని చెప్పింది. కోర్టు నిర్ణయం ప్రకారమే మీరైనా మేమో నడుచుకోవాలి. కోర్టు 7th ఏమి ఇస్తుందో చూద్దాము. ఫైనల్గా కోర్టు డైరెక్షన్ ప్రకారం పోతుంది. మా కర్తవ్యం పూరించినాము. ఘోష్కి ఒక పేరుంది, అందుకే ఘోష్ గారు నియమించడం జరిగింది కమిషన్గా. నీతి నిజాయితీపడి నిబద్ధతల జడ్జి కాబట్టి జస్టిస్ వారికి ఇవ్వడం జరిగింది. కమిషన్లో ప్రూఫ్తో సహా లెక్కలతో సహా బయట పెట్టినారు. ఆషామాషిగా రిపోర్ట్ తయారు కాలే. కొన్ని వేల మందిని విచారించినారు. వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చే రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ తప్పడానికి అవకాశమే లేదు. చర్యలు సిబిఐ చేపట్టాలి. కోర్టు తదుపరి విచారణ తర్వాత సిబిఐ ఏ రకంగా చేపడుతుందో చూద్దాం.